కాలచక్రంలో ఓ ఏడాది గిర్రున తిరిగిపోయింది. జగన్ రెడ్డి హయాంలో జరిగిన విధ్వంసం నుంచి ఏపీని గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తోంది. జవసత్వాలు అందక కునారిల్లుతున్న అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయినా అందుకు కొంత సమయం పట్టడం అనివార్యమని గుర్తించాల్సిందే. అసలు జగన్ రెడ్డి చేసిన విధ్వంసం ఏంటి? 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవించారు? రాష్ట్రం పరిస్థితి ఉండి లేనట్లుగా ఎందుకు తయారైంది? ఇలాంటి అంశాల విశ్లేషణను APH1 తొలి ఎపిసోడ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను 7 ఆమడల వెనక్కి తీసుకువెళ్లిన ఘనత గత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఆ తర్వాత అవశేషాంధ్రప్రదేశ్లోనూ ఎన్నడూ లేని విధంగా 2019 నుంచి 2024 వరకు జరిగిన పరిపాలన ప్రజలకు పీడకలగా ఎప్పుడూ గుర్తుండిపోతుంది. వ్యవస్థల విధ్వంసం, అక్రమ అరెస్టులు, దళితులు, మైనార్టీలు అనే తేడా లేకుండా అందరిపై దాడులు, భూ ఆక్రమణలు, పంచాయతీలు, దందాలతో పాటు స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్లను అప్పట్లో యథేచ్ఛగా జరిగిపోయాయి. రాష్ట్రాన్ని అరాచకంలోకి నెట్టిన ఘనుడు జగన్. తిరోగమన పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అధినేత. జగన్ 5 ఏళ్ల పాలన ఒక పీడకల. వ్యవస్థల విధ్వంసం జగన్ సాధించిన అతిపెద్ద ఘనత. వైసీపీ పాలనలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కుంటుపట్టడంతో పాటు రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిని రాష్ట్రం ఎదుర్కొంది. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేక వారి ఉద్యోగ విరమణ వయస్సును పెంచి చేతులు దులుపుకుంది. ఇంతకంటే దుస్థితి మరొకటి ఉంటుందా? జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర విధ్వంసానికి గురైంది. కేంద్రం ఇచ్చే పథకాలను కూడా రాష్ట్రంలో అమలు చేయలేని దశకు చేరుకుని 93 పథకాల అమలు నిలిచిపోయింది. ఎన్నడూ లేని విధంగా కేంద్రం నుంచి వివిధ పథకాలకొచ్చే డబ్బును యథేచ్ఛగా దారి మళ్లించడమే కాకుండా రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు తమ ముద్ర వేసుకుని డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా పందారం కానిచ్చారు. అభివృద్ధిని గాలి కొదిలేసి సంక్షేమం చేపడుతున్నామని సంకలు చరుచుకున్న ఘనత జగన్కే దక్కుతుంది. చివరకు అన్ని రంగాలు, వివిధ శాఖల్లో కూడా నిధులు లేక అభివృద్ధి నిలిచిపోయింది. అంచేతేదో కొద్దిగా అమౌంట్ మాత్రం పేదవాళ్ళకి ఇస్తున్నట్టు నటించి మొత్తం రాష్ట్ర సంపద అంతా దోచుకున్నాడు. ఆ సంపద కానీ ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉంటే అది మనకి ట్యాక్సెస్ రూపంలో మనకు ఉండేవి. వస్తే దానివల్ల ఏంటంటే ఆదాయం పెరిగేది. ఆదాయం వల్ల ఏంటంటే ప్రజలకి ఆదాయాన్ని పంచేటువంటి అవకాశం ఉండేది. ఆ అవకాశం లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ ఇంక ఇష్యూ వస్తే ఈ విధంగా చేయడమే కాకుండా ఎప్పుడైతే అవినీతి పెరిగిందో, ఈ వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో క్రాఫ్ట్స్ అంటాం, అంటే వీళ్ళు అవినీతి పరిపాలకులు ఎక్కువైపోయారు. అవినీతి పరిపాలకులు ఎక్కువైపోయిన తర్వాత, అవినీతి పరులు ఎక్కువైన తర్వాత, ఈ యొక్క అవినీతి ఇదంతా చూసిన తర్వాత పేదవాడు కష్టాల్లో పడ్డాడు. ఈ పేదవాడికి రావాల్సింది కూడా పూర్తిగా రాకపోవడం వల్ల, మధ్యలో అవినీతి ఉండడం వల్ల ఇబ్బంది పడ్డాడు. మరొకవైపు చూస్తే డెవలప్మెంట్, రోడ్లు మేము ఇప్పుడు వచ్చి రోడ్లు వేస్తున్నాం. అప్పుడు మేము 5 సంవత్సరాల్లో 14-19 సంవత్సరాల్లో రోడ్లు వేసిన రోడ్లు 19-24 సంవత్సరాల్లో కంప్లీట్ డ్యామేజ్ అయ్యాయి. ఇది డిస్ట్రక్టివ్ పాలసీ వాళ్ళది. రోడ్డుకు 1 పైసా ఖర్చు పెట్టకపోతే అన్ని రోడ్లు కూడా గుంటలు పడిపోయి పాడైపోయినాయి. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావించిన పోలవరం ప్రాజెక్టుకు జగన్ హయాంలో పడకేసింది. రివర్స్ టెండరింగ్ పేరుతో డబ్బులు ఆదా చేస్తున్నామని చెప్పి నవయుగ సంస్థను తొలగించి మెగా ఇంజనీరింగ్ కు కాంట్రాక్ట్ ను అప్పగించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో 72% పనులు పూర్తయ్యాయి.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాఫర్ డ్యామ్ ను పూర్తి చేయకపోవడంతో వరదొచ్చి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీనివల్ల తిరిగి డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి రావడంతో రాష్ట్ర ప్రభుత్వంపై 900 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పోలవరాన్ని గాడిలో పెట్టే పనులు చకచకా సాగిపోతున్నాయి. దాంతో పాటు హంద్రినీవా, రాయలసీమ ఎత్తిపోతల పథకం, వంశధార, వెలుగొండ ప్రాజెక్టు వంటివి అడుగు కూడా ముందుకు వేయలేదు. స్థూలంగా చెప్పాలంటే జగన్ పాలనా కాలంలో జలవనరుల శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయింది.